హలో ఫ్రెండ్స్, హ్యాపీ దసరా ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు మనము యువత సమాజంలో ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మనం తెలుసుకుందాము. అదేంటి అంటే డిప్రెషన్. మరి ఆ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది యువతలో అంటే ఏంటి అంటే చాలామంది చాలా రకాల కారణాలు చెప్తారు. నేను ఈరోజు ఒక కారణం చెప్తున్నాను. అదేంటి అంటే వారు ఏవైతే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడరో దానికి డిప్రెషన్ అనేది వస్తుంది. తర్వాత బలహీనమైన మనసు కలిగిన వారికి కూడా డిప్రెషన్ వస్తుంది. లేదా సోమరిపోతులుగా ఉండాలి అని అనుకునే వారికి కూడా డిప్రెషన్ వస్తుంది. మరి మనము బాల గంగాధర్ తిలక్ గారిని చూస్తే మరి అతన్ని జైల్లో పెట్టినప్పుడు అతను మరి డిప్రెషన్కి గురి కాలేదు. అతడు ఏం చేశాడు? ఆ యొక్క సమయాన్ని ఒక మంచి అవకాశంగా పాజిటివ్గా తీసుకుని భగవద్గీతకి అతను భాష్యం చెప్పారు. అదేవిధంగా మహాత్మా గాంధీజీ గారిని కూడా మరి అర్ధరాత్రి జైల్లోంచి ఆ యొక్క ట్రైన్లో వెళ్తున్నప్పుడు చల్లని చలిలో అతని కిందికి దింపుతారు దక్షిణాఫ్రికాలో. అప్పుడు కూడా అతను మరి డిప్రెషన్ గురి కాలేదు. దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని మన భారత స్వాతంత్ర సమరానికి ఒక బీజం వేశాడు. అలాగే వీర సవార్కర్ని 25 సంవత్సరాలు ఒకే రూమ్లో జైల్లో ఉంచారు. అయినా అతడు మరి డిప్రెషన్కి గురి కాలేదు. మరి కారణం ఏంటి? వాళ్ళ యొక్క మనస్సు చాలా బలంగా ఉంది. మరి ఇప్పుడున్న యువత ఏ చిన్న విషయానికైనా కానీ డిప్రెషన్కి వెళ్తున్నామనే ఒకటి పెట్టేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా దాంట్లో రూట్లో వాళ్ళు కారణాన్ని వెతకడం లేదు. ముందు తన మనస్సు బలహీనంగా ఉందని తెలుసుకోవాలి. మరి ఈ మనస్సు బలహీనం ఎందుకు అవుతుంది? మరి వీటి నుంచి ఎలా బయటికి రావాలి అనడానికి మరి చాలా రకాల మెడిసిన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. మరి వీటితోటి మరి మొత్తం పూర్తిగా తగ్గిపోతుందా అంటే అది కూడా లేదు. మరి దీనికి నేను తగ్గడానికి ఒక మార్గం చెప్తున్నాను ఈరోజు. దీనన్నిటికీ తీసివేయడానికి ఒకటే ఒక మార్గం, ధ్యానం. చిన్నతనం నుంచే మనము ధ్యానాన్ని అలవాటు చేసామనుకోండి, చిన్న వయస్సు నుంచే అంటే ప్రైమరీ లెవెల్ నుంచి మనము ధ్యానం అనేది అలవాటు చేస్తే ప్రతి మనిషికి కష్టం రాకుండా ఉండదండి. తప్పకుండా కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి. బట్ వాటన్నిటినీ నిలదొక్కుని ముందుకు మనం వెళ్ళాలి. ఆ గుణం పిల్లల్లో వెలువడాలి. మరి అలవడడానికి మరి ధ్యానం అనేది చాలా ఒక మంచి ఆయుధంగా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే మరి ఈ యొక్క వీడియోని అందరూ మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా పేరెంట్స్ దీన్ని గమనించాలి. ఎక్కడ మీ ఊరిలో ఎక్కడ ధ్యానం అనేది ఆనాపానసతి ధ్యానం చాలా ఈజీగా చేయొచ్చు. ఎవరికి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయడం. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే చాలా ఈజీగా వాళ్లకు దాంట్లోకి అలవాటు పడతారు. పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళకి ఏది వచ్చినా కానీ పేరెంట్స్ మీద భారం కాకుండా అన్ని సమస్యలను వాళ్ళే సాల్వ్ చేసుకునే గుణం వారిలో అలవడుతుంది. ఇది ఇప్పటికీ మించింది లేదు. చిన్నతనం నుంచే ధ్యానం అనేది చేపిద్దాము. పెద్ద వయసు వాళ్ళు కూడా అందరూ ధ్యానం చేయాలి. ముఖ్యంగా పేరెంట్స్ తప్పకుండా ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా చక్కటి అవగాహన మనలో ఉండాలి కనుక మరి మనం కూడా ధ్యానం చేస్తూ వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు మరి సమస్యలు అనేటివి వస్తాయి. వాటన్నిటిని మనం ఈజీగా పరిష్కరించుకోవచ్చు కనుక ఫ్రెండ్స్, మరి మా ఇంట్లో నేను ధ్యానం నేర్పుతున్నాను. మరి మా ఇంట్లో పిరమిడ్ ఉంది. ఆనాపానసతి ధ్యానం చాలా ఈజీ. శ్వాస మీద ధ్యాస పెట్టడము. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి సాయంత్రం పంపించవచ్చు. ఒకసారి మీరే వచ్చి ధ్యానం నేర్పించుకొని ఇంట్లో రోజు మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు ఇలా ధ్యానం చేపించిన అనుకోండి, వాళ్ళు చక్కగా ఎంతో సృజనాత్మకత వాళ్ళలో ఉంది. అవన్నీ వాళ్ళు వెలికి తీసుకొని వాళ్ళే ముందుకు వెళ్ళిపోతారు. మరి దీనికోసం నేను మీకు ఈ రోజు నుంచి నేను కొన్ని వీడియోస్ కూడా స్టేటస్లో పెడతాను. అంటే ఒక యువకులు ఎలా వాళ్ళు ధ్యానం చేసి ముందుకు వెళ్ళారు అనేది మీరు చూసి తప్పకుండా ఈ ధ్యానానికి రావాలని కోరుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9441814820. మరి తప్పకుండా మరి మీ పిల్లలని ఏది మించకుండానే ముందే మనము జాగ్రత్త పడి పిల్లలకి ధ్యానం నేర్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.